స్ట్రైట్ ఫార్వర్డ్. దేవుడు ఆశించద్దంటున్నాడా, లేకపోతే పొరుగువాడిదే ఆశించద్దంటున్నాడా? దేవుడు ఆశ కలిగి బ్రతకద్దంటున్నాడా, పొరుగువాడిదే నీకు కావాలని ఆశించద్దంటున్నాడా? అందరికి ఇక్కడ క్లారిటీ వస్తుందా? దేవుడు అంటున్నాడు, పొరుగువాడిదే ఆశపడద్దు. నీది నీకు ఇవ్వగలిగిన దేవుడు, నీది నీ కొరకు నీ సామర్థ్యత తగినట్టుగా నీకు కలిగిన అవకాశము, సమయము, కుటుంబము, స్నేహము, వ్యక్తులు, వాట్ ఎవర్ ద రిసోర్సెస్ కలిగినట్టుగా నీది నీవు సంపాదించుకుని, నీది నీవు కలిగి బ్రతుకు, సంతృప్తి కలిగి బ్రతుకు. దేవుడు వాటిలో చూస్తానండి, నీ పొరుగు వాడిది ఆశపడద్దు. నీకు సంపాదించిన దాంట్లో, నువ్వు ప్రయాసపడిన దాంట్లో, నీకు కలిగిన దాంట్లో నువ్వు తృప్తి కలిగి ఉండు. కానీ తృప్తి కలిగిన బ్రతుకు అంటే దరిద్రతలో బ్రతుకుతాం కానే కాదు. ఐ విల్ నాట్ అగ్రీ. నో వే పాసిబుల్. ఎందుకంటే ప్రయాసపడిన ప్రతి ఒక్కరూ ప్రతిఫలాన్ని చూస్తారు. నీ పనిని ఆశీర్వదించే దేవుడు.